సాయంత్రం పూట కళ్ళు మూసినా అంతే మళ్ళీ బుర్రు బుర్రు అని ఈ లిఫ్టింగ్ చేసే బండి నా ఇంటి ఎదురుగా ఉన్నది. ఇది మాకు సంబంధించింది కాదు, పక్కింటి వాళ్ళకి సంబంధించింది. కానీ నాకు ఆ కోయటోళ్ళు తెలుసు. నేను అడిగిన ఎందుకు ఈ దున్నపోత బండి వచ్చిందని అడిగినా, ఏం లేదు నాకు పావురాలు అంటే ఇష్టం, వాటికి కొంప కావాలి కాబట్టి అందుకు ఇది ఎత్తుకుని పోయి పైన పెడుతున్నాడు. ఈ కోయట అతనికి పావురాలు అంటే భలే పిచ్చి. కొందరు కోయటలు ఏంద్రా అంటే అడవి జంతువులు వైల్డ్ అనిమల్స్ కూడా పెంచుకుంటారు. నేను బయట నుంచి వచ్చా అంటే నాకు బీగాలు అయితే ఇచ్చాడు, పోయి చూడుపో అని చెప్పి. ఆయన బీగాలు ఆయనకైతే ఇచ్చేద్దాం, ఇతను కూడా యూట్యూబ్ అయితే చేస్తాడు. నేను మాట్లాడు, నువ్వు మాట్లాడకనే అంటే ఎవరు చూడరని చెప్పిన. కొత్తలో ఎవరికైనా అంతే, ఫస్ట్ మాట్లాడరు, భయం అనేది ఉంటుంది. కాబట్టి ఆ భయాన్ని ఇసిపెట్టి వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అని పక్కన పెట్టి మన ధైర్యంగా ముందుకు చేయాలి యూట్యూబ్. ఈ పావురాల కొంప పైన తీసి పెట్టిన దానికి మన ఇండియా లెక్క 8,000 10,000 ఏం తీసుకున్నారు అంతే. మన దగ్గర ఇలాంటి బండికి ఎంత తీసుకుంటారు చెప్పండి. అలానే జేసీబీకి కానీ హిటాచికి కానీ గంటలకి ఎంత తీసుకుంటారు అది కూడా చెప్పండి. ఇంకేమైనా ఎదురు వచ్చాదో నాకు ఆ కోవిడ్ ఎంతో మాట్లాడుతూ ఉండిపోయింది. ఆయన కూడా యూట్యూబ్ చేస్తాడంట. ఆయన వీడియోలు నాకు కొన్ని అయితే షేర్ చేసినాడు. నేను ఎప్పుడైతే యూట్యూబ్ చేస్తానని చెప్పినానో, అవునా నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు అని చెప్పి ఆ పైకి పోయి ఆయన ఏంద్రా అంటే నాకు వీడియో తీసి వాట్సాప్ లో పెట్టాడు. ఎందుకు అని అడిగితే కింద వీడియో పైన వీడియో మొత్తం కలిపి తీసి పెడితే జనాలు చూస్తారు కదా అందుకు నేను పెట్టినా అన్నాడు. గట్టిగా సబ్స్క్రైబ్.